బుడేలో డీటెయిల్స్ చూస్తే పశ్చిమాసియాలో యుద్ధం వేళ అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ గడ్డపై అడుగుపెట్టే ఈ అమెరికా సైనికుడైన శవపేటికలో మాత్రమే తిరిగి వెళ్తాడని హెచ్చరించింది. మధ్య ప్రాచ్యానికి అదనంగా 10,000 మంది సైనికులను పంపే యోచనలో అమెరికా మీడియా నివేదించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. ఇరాన్ లోపల భూతల సైనిక చర్యకు వాషింగ్టన్ సన్నద్దమవుతుందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. సంఘర్షణను ముగించే లక్ష్యంతో టెహ్రాన్ వాషింగ్టన్తో శాంతి చర్చల్లో నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే నొక్కి చెబుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని గణనీయంగా పెంచుతుంది. ఇక ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి యుద్ధంలో ఉన్న మధ్య ప్రాచ్యంలోకి అదనపు బలగాలను పంపుతున్నారు ట్రంప్. ఇప్పటికే ఆ ప్రాంతానికి పంపిన వేలాది మంది పారాట్రూపర్లు, మెరైన్లతో ఈ అదనపు బలగాలు మోహరించాయి. అమెరికా భూతల దండయాత్రకు ప్రతిస్పందనగా యెమెన్లోని తమ హౌతీ మిత్రులను క్రియాశీలం చేస్తామని టెహ్రాన్ తెలిపింది. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులను పునఃప్రారంభించాలని హౌతీలకు ఆదేశాలు జారీ చేస్తారని, దీనిని ఆ అధికారి యుద్ధంలో ఒక కొత్త ముఖంగా అభివర్ణించారు.